వెల్కమ్స్ టు అవర్ అడ్వకేట్స్ లీగల్ టీమ్. మై డియర్ లా ఫ్రెండ్స్, ఈరోజు వాట్ ఈస్ ద ఐపీసీ సెక్షన్ 302 క్యాపిటల్ పనిష్మెంట్. ఐపీసీ సెక్షన్ 302 అంటే ఉరిశిక్ష. దీని గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఐపీసీ సెక్షన్ 302? Section 302 of the IPC states that any person who commits murder shall be punished with the death penalty or imprisonment for life. Murder is defined under Section 300 of the IPC as the intentional killing of another person without any justification or excuse. That is the Section 302 of the IPC. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఎవరైనా హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది. హత్య అనేది ఐపీసీ సెక్షన్ 300 ప్రకారం ఎటువంటి సమర్థన లేదా సాకు లేకుండా మరొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడం అని నిర్వచించబడింది. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణదండన. మై డియర్ లా ఫ్రెండ్స్, పూర్వకాలంలో నేరస్తుని శిక్షించడము అశాస్త్రీయమైన పద్ధతిలో జరిగేది. నేరస్తుని శారీరకముగా శిక్షించడము అంటే చేతికి చెయ్యి, కాలుకి కాలు తీసివేయడం జరిగేది. కానీ నేరస్తుని వైఖరిలో మార్పు తీసుకొని రావడము జరిగేది కాదు. హత్య చేసిన వారికి మరణశిక్ష విధించడము సరైనది కాదనే వాదన ఇటీవల కాలంలో ప్రారంభమైనది. అయితే హత్య చేసిన వాడిని హత్య చేసినట్లయితే ప్రయోజనం లేదు. ముఖ్యంగా అతనిలో మార్పు తీసుకొని వచ్చి మామూలు వ్యక్తిగా జీవించి తన కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహించే విధముగా తగిన శిక్షణ ఇవ్వవలెను అనున్నది ఆధునిక కాలంలో భావనగా ఉంది. హత్య చేసిన వాడికి మరణశిక్ష విధించినట్లయితే అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు నిరాధారులు, నిస్సహాయులై వారు మరల సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యే అవకాశము ఎంతైనా ఉంది. అందుకే మరణశిక్ష సామాజిక రక్షణకు ఉపయోగపడలేదని శాస్త్రవేత్త అయినటువంటి థర్స్టోన్ సెల్లిక్ అభిప్రాయపడ్డారు. జీవితకాల కారాగారము కొంతవరకు సమాజ రక్షణకు ఉపయోగపడుతుంది, కానీ మరణశిక్ష సరైనది కాదని వివిధ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే బహిరంగ కారాగార వాసము ద్వారా అతని కుటుంబ పోషణకు తగిన పని చేయించి సమాజానికి ఉపయోగపడేటట్లు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.